టిఫిన్స్‌లోకి ఎప్పుడు చేసుకునే చట్నీ బోర్ కొడితే కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్ని టిఫిన్స్‌లోకి బావుంటుంది. ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ చట్నీతోటి ఇంకొక 2 ఇడ్లీ ఎక్కువే తినేస్తారు. మరి ఇప్పుడు ఈ చట్నీ చేసుకోవటం కోసం ఫస్ట్ ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగా పండిన 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కాడలు గానీ లేదా కొత్తిమీర గానీ వేసుకొని ముప్పావు కప్పు వేయించిన పల్లీలు, ఒక అరకప్పు వేయించిన శనగపప్పును గూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును గూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసి ఇవంతా గూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒక స్పూను కల్లుప్పు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, నీళ్ళని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా చట్నీని మిక్సీ పట్టేసి గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి.